శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి. పొట్టి శ్రీరాములు గారు 1901 సంవత్సరంలో మార్చి నెల 16వ తేదీన అప్పటి మద్రాసు రాష్ట్రంలోని జార్జిటౌన్ ప్రాంతంలో అన్నాబెలై 160 రావుల ప్రాంతంలో జన్మించారు. ఈయన మా నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. పొట్టి శ్రీరాములు గారి తండ్రి పేరు గురవయ్య గారు, తల్లి పేరు మహారాష్ట్రమ్మ గారు. పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అలానే గాంధీ గారి ప్రియ శిష్యుడై సబర్మతి ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలు గడిపినటువంటి మహనీయుడు. పొట్టి శ్రీరాములు గారు సత్య అహింసను ఆయుధాలుగా చేసుకొని గాంధీజీ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. అలానే కాకుండా మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర పోరాటం కోసం ఎన్నోసార్లు జైలు పాలైనటువంటి మహనీయుడు. పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర పోరాట ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరం కూడా, ఈ తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మా స్వాతంత్రం వచ్చిన తదనంతరం మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వారికి హక్కులకి భంగం జరుగుతుందని గమనించిన పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే అందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 1952 సంవత్సరంలో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తెలుగు వారందరికీ 1953 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు మనందరం, ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరం కూడా ఒక రాష్ట్రాన్ని సంపాదించుకున్నామంటే ఈ మహనీయుడి, ఈ మహానుభావుని పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే. కాబట్టి ఆ పొట్టి శ్రీరాములు వారికి పేరు మీదుగా ఎన్నో విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం జరిగింది. అటువంటి మహానుభావుని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేటి రోజుల్లో చాలామంది మీరే గమనించుంటారు, ఒక్కొక్క హీరో పేర్లు అయితే తరుగు వెంటనే చూస్తున్నారు. కానీ నిజమైన హీరో పేరు గుర్తుపెట్టుకోవడం లేదు. మేము పాఠశాలలో ఇటువంటి ప్రత్యేక దినాలు అంటే మన దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు కానీ, మన దేశానికి సేవ చేసిన వాళ్ళు, వీళ్ళు నిజమైన హీరోలు, వీళ్ళని గుర్తుపెట్టుకోండి అని మేము ఎన్నో చేసినప్పటికీ మరుసటి రోజే మీరు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టు